నల్గొండ, దార్పల్లి, ఇందల్వాయ్, డిచ్పల్లి, మోపాల్ అండ్ నిజామాబాద్ రూరల్ కళ్యాణ లక్ష్మి చెక్కుల పంపిణీలో భాగంగా మీ అందరినీ కూడా ఇక్కడ రమ్మని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ఇక్కడ ఉన్నటువంటి అక్కాచెల్లెలందరికీ, అదేవిధంగా మా పార్టీ నాయకులకు పేరు పేరున మండల పార్టీ అధ్యక్షులు, సీనియర్ నాయకులందరూ కూడా మరియు పత్రికా విలేకరులందరికీ నమస్కారం తెలియజేస్తూ మీకు అందరు కూడా శుభాకాంక్షలు. ఇలా మీ పిల్లలు పెళ్లి చేసుకున్న తర్వాత మరి కళ్యాణ లక్ష్మి చెక్కులు 1,00,000 రూపాయలు ఒక్కొక్కరికి ఇస్తూ ఉన్నాం. ఇలా సిరికొండ మండలంలో 44 చెక్కులు, దర్పల్లి మండలంలో 73, ఇందల్వాయి మండలంలో 44, డిచ్పల్లి మండలంలో 31, మోపాల మండలంలో 40, రూరల్ మండలంలో 49, మొత్తము 281 చెక్కులు అంటే దగ్గర 2,80,00,000 రూపాయలు ఇవాళ మన ఆడబిడ్డలకు పెళ్లి చేసుకున్న తర్వాత మరి కళ్యాణ లక్ష్మి కింద ప్రభుత్వం ద్వారా మీకు జరుగుతుంది. మీకు అందరికీ కూడా శుభాకాంక్షలు. ఈ సందర్భంగా మీ అందరూ మరి ఇక్కడికి వచ్చి మీ అందరినీ కలుసుకునేందుకు ఆనందంగా ఉంది. మీకు అందరు కూడా నేను ఒకటే తెలియజేస్తా ఉన్నా, ముఖ్యంగా మహిళా సోదరీమణులు ఇక్కడ ఉన్నారు. మీరు ప్రభుత్వం యొక్క ఆలోచన మీరు ఆలోచించండి. ఇవాళ మనం ఉన్నది ప్రజారాజ్యం, మరి ప్రజాపాలన, ఇందిరమ్మ రాజ్యంలో ఉన్నాం. రేవంత్ రెడ్డి గారు మన ముఖ్యమంత్రిగా, నాయకుడిగా ఉన్నారు. మరి ఆయన ఒక ఇంటెన్షన్ ఏంటంటే మరి తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి మహిళ కోటీశ్వరుడు కావాలన్నది. ఇవాళ మనము దగ్గర 70 లక్షల మంది మహిళలు డాక్టర్ గ్రూప్లలో ఉన్నారు. ఇంకా వాళ్ళని ఇంకా పెంచుకోవాలి. చాలామందిని ఇంకా మెంబర్గా లేరు. వాళ్ళందరూ కూడా గ్రూప్లలో పెట్టుకొని మొత్తం 1 కోటి మంది మహిళలను కోటీశ్వరులు చేయాలని చెప్పి ప్రభుత్వం తరఫున 1,00,000 కోట్ల రూపాయలు బ్యాంకుల నుండి రుణాలు తీసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం 20,000 కోట్లు అంటే 5 సంవత్సరాలకు 1,00,000 కోట్లు పెట్టి మీకు వ్యాపారాలు చేసుకోవడానికి. మహిళలు అంటే మరి వంటింటి కుందేలు కాదు, మరి వాళ్ళు కూడా పని చేసుకొని వాళ్ళ సొంత ఆదాయం మీద కుటుంబాన్ని బతికేటట్టు వాళ్ళు కూడా మరి భర్త మీదనో, తల్లిదండ్రుల మీదనో, లేకుంటే పిల్లల మీద ఆధారపడి ఉండకుండా మరి వాళ్ళ స్వయంవర మరి అంటే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ కింద మహిళ అంటే స్వలంబన అంటుంది, అంటే ఎంపవర్మెంట్ కొరకు ఈ స్కీములు తీసుకోవడం జరిగింది. గతంలో మీరు చాలామంది చూసారు, చారాల మిత్తి ఇస్తామని చెప్పారు, మిత్తిలో లోన్స్ ఇస్తామని చెప్పారు ప్రభుత్వం, కానీ ఇవ్వలే. ఇవాళ మీకు 0 ఇంట్రెస్ట్ లేకుండా 0 వడ్డీతోని మీకు రుణాలు ఇస్తూ ఉంది ప్రభుత్వము. మీరు ఇంకా అందరూ సిండికేట్ అయ్యి మొదట్లాగా ఏదో కోళ్ళ ఫారమో, లేకుంటే కుటుంబీషన్లో, లేకుంటే ఇంకేదో మన పాల కేంద్రాల్లో ఇవి చిన్నవి కాకుండా మీ బిజినెస్ ఇంకా ఎక్స్పాండ్ చేస్తారు. ఇవాళ మీరు కావాలంటే సోలార్ పవర్ ప్లాంట్స్ పెట్టుకోవచ్చు. సోలార్ అంటే సౌరశక్తికి సంబంధించినటువంటి ప్లాంట్స్ మీరు అందరు కలిసి సిండికేట్ అయ్యి పెట్టుకుంటే గవర్నమెంటే కొంటుంది. కరెంటు ఇస్తూ ఉన్నాం. ఇలా అదేవిధంగా ఆర్టీసీ బస్సులు వాళ్ళు నెల మీకు రెంట్ ఇస్తారు. మరి వాళ్ళ ద్వారా మీకు ఆదాయం మరి సెల్ఫ్గా వాళ్ళ ఫైనాన్షియల్ రిలయన్స్గా ఉండి కుటుంబం ఇంకా వీళ్ళే ఉల్టా పోషించే విధంగా ఉండాలి. ఆర్థికంగా ఎవరి మీద ఆధారపడి ఉండద్దని చెప్పి. ఎందుకంటే మహిళల చేతిలో డబ్బులు ఉంటే ఆ ఇల్లు క్షేమంగా ఉంటుంది. మగవాళ్ళ చేతిలో డబ్బులు ఉంటే ఫస్ట్ హాఫ్ వరకు డబ్బులు కాలవుతాయి, కానీ మహిళల చేతులు ఉంటే సగం ఖర్చు అయితే సగం అట్లనే ఉంటాయి. అందుకని తాళాలు ఇంటికి మహిళలకు వేయాలన్నదే ప్రభుత్వం యొక్క ఉద్దేశం. ఇవాళ మేము ఇందిరమ్మ ఇండ్లు ఇస్తున్నాం. మనకు నియోజకవర్గంలోనే 3,500 ఇండ్లు శాంక్షన్ అయినాయి. ఇప్పుడు 3,000 ఇండ్ల వరకు ముగ్గు కూడా పోసుకున్నారు. అవన్నీ కూడా ఎవరి పేరు మీద ఇచ్చినాం? మహిళల పేరు మీద ఇచ్చినాం. ఈ విధంగా మహిళలకు ఇంకా ఏదైనా కానీ మహిళలకే పెద్దపీట వేస్తూ ఉన్నాం. కాబట్టి మీరు ఇంకా ఇప్పుడు ముందుకు పోతారని వ్యాపారాలు చేసుకుంటూ మరి ఈ సంఘాల ద్వారా మీరంతా కూడా కోటీశ్వరులు అవుతాయని ఆశిస్తూ మరి ప్రభుత్వం యొక్క ఆలోచన విధానాన్ని మీరు అర్థం చేసుకుని ప్రభుత్వం ఏ విధంగా అయితే మీకు ఉపయోగపడుతుందో దాని ఈ లోన్ సిస్టమ్ కూడా మీరు యూజ్ చేసుకొని మరి వ్యాపారాలు విస్తరించాలని చెప్పి కోరుకుంటూ మీకు అందరూ శుభంకాలు కానీ కోరుకుంటూ